పార్వతీపురం ప్రజలందరూ కూడా ముక్కు మీద వేలేసుకునే అంత ఆశ్చర్యకరమైన విషయం. పెద్ద కాన అనేది ఇక్కడ పుట్టు పెరిగిన ప్రతి ఒక్కరికి తెలుసు. అది బ్రిడ్జ్ మనం పిలిచేది, ఆ కల్వర్ట్. ఆ కల్వర్ట్కి ఇటువైపు వాటర్ పోవడానికి లంకెల చెరువు, అట్నుంచి రావడానికి చాకలి చెరువు, అలాగే ఇట్నుంచి ఏమొచ్చి వెంకంపేట సాగర్. వెంకంపేట చెరువు ఈ మూడిటికి వచ్చిన ప్రవాహాన్ని, అది వరాలగడ్డ నుంచి వచ్చి ఈ మూడిటికి వచ్చిన ప్రవాహాలు వర్షాల్లో ఈ కెనాల్ ద్వారా వెళ్తుంటది. ఆ కెనాల్ పైనే కల్వర్ట్ కట్టారు. ఇప్పుడు మీకు ఆ ఒక ఇది కూడా చూపిస్తాను మ్యాప్. ఈ బ్లూ కలర్ లో కనబడుతున్నాయి కదండి, ఇది మన వెంకంపేటది, ఇది మన చాకలిది, ఇది ఏమొచ్చి లంకెల చెరువు. ఈ రెడ్ మార్కులు ఏమైతే కనిపిస్తుందో, ఈ రెడ్ మార్క్ లో కనిపిస్తుందంటనా ఇది ఒక ఛానల్ అండి. ఇది ఇలాగా ఛానల్. ఇందులో నుంచి వచ్చిన వాటర్ ఇందులోకి వెళ్తాయి, ఇందులో నుంచి వచ్చిన వాటర్ ఇందులోకి వెళ్తాయి. ఇది చాలా ఎక్కువ వర్షాలు పడితే, నాకన్నా మీకు ఇంకా ముందు తెలుసు, అంటే మేము ఇంకా చిన్నవాళ్ళు, వీళ్ళందరూ చాలా పూర్వీకులు కాబట్టి ఒక గడ్డ ప్రవాహం ఇది. ఇక్కడ ఒక సబటా ఉంది, ఈ పైన ఒక సబటా ఉంది. ఇది ఇరిగేషన్ వాళ్ళకి. ఇప్పుడు దాదాపుగా ఈ ఏరియాలో, క్యాచ్మెంట్ ఏరియాలో మీకు అన్ని హౌసెస్ కూడా కనబడుతున్నాయి. ఇన్ని హౌసెస్ కట్టుకున్నా ఏ హౌసెస్ కూడా దీన్ని డిస్టర్బే చేయలేదు. ఎందుకంటే వాళ్ళకి కూడా తెలిసి ఆ ప్రవాహం ఎంత ఉంటుంది అనేది. దీనిపైన నేను కూడా వెళ్ళడం జరిగింది. ఈ సమస్య పైన రెవెన్యూ వాళ్ళతో కూడా మాట్లాడడం జరిగింది. ఒక ఇరిగేషన్, ఒక కెనాల్ వెళ్ళే ప్రవాహంలో ఫేక్ పట్టాలు తీసుకొచ్చారో తెలియదు, ఏ డాక్యుమెంట్స్ తీసుకొచ్చారో తెలియదు, జిరాయితీ చేయించుకున్నామని చెప్పి గ్రంథి వాసు వాళ్ళ కుటుంబ సభ్యులు, వాళ్ళ నాన్నగారిదో ఎవరిదో వాళ్ళ మామగారిదో అని చెప్పారు. అయితే అది కూడా చూపిస్తాను. ఇదే ఈ సంబంధించిన ఈ స్థలాన్ని అసలు ముట్టుకోకండి, దాదాపుగా 500 కుటుంబాలు జీవితాలతో ఉన్నాయని చెప్పి చెప్పడం జరిగింది. అయినా దీనికి రిజిస్ట్రేషన్ చేసుకోవడానికి రిజిస్ట్రేషన్కి అడిగితే ప్రజలు మళ్ళీ సమస్య ఎత్తితే ఆయన చేయలా, రిజిస్టర్ గారికి కూడా తెలిసి చేయలా. అయితే నిన్న వింత జరిగింది ఏంటంటే, రిజిస్టర్ గారు మీరు ఇది చెయ్యకపోతే మిమ్మల్ని సరెండర్ చేస్తానని చెప్పి డిఆర్ఓ గారు ఆయనకి మెమో పంపించారండి. నాకు తెలిసి ఒక అడ్మినిస్ట్రేటివ్ హిస్టరీలో ఒక పలానా రిజిస్ట్రేషన్ మీరు చెయ్యకపోతే, ఒక ఎక్స్ లేకపోతే ఒక వ్యక్తి, ఒక ప్రైవేట్ వ్యక్తి యొక్క రిజిస్ట్రేషన్ చేయకపోతే మిమ్మల్ని సస్పెండ్ చేస్తున్నామని చెప్పి మెమో పంపించడం మీరందరూ విన్నారు. నాకు మెమో వచ్చింది అండి అని. ఆ మెమో డైరెక్ట్గా డిస్ట్రిక్ట్ రిజిస్టర్ గారికి వచ్చింది. ఆ తర్వాత డిస్ట్రిక్ట్ రిజిస్టర్ గారు కూడా మాట్లాడడం జరిగింది. మీరందరూ గమనిస్తే డిస్ట్రిక్ట్ రిజిస్టర్ గారు ఏం చెప్పారంటే, అమ్మ ఇది ఇష్యూ ఉన్న సమస్య కదా, అందరికీ తెలిసిందే, పార్వతీపురం మండలంలో ఎవరున్నా ఈ సమస్య గురించి మాట్లాడతారు, దీనిపైన ఎలా జరిగింది అని అంటే మీ అందరికీ తెలిసిందే. ఇప్పుడు జిల్లా అధికారికి ఏమైనా చెప్పారా ఇష్యూ పైన, రెవెన్యూ చెప్పారంటే కలెక్టర్ గారికే చెప్పానండి, కలెక్టర్ గారు కూడా చేసుకోండి ప్రాబ్లం లేదు అని చెప్పారు. అంటే ఒక బాధ్యత గల కలెక్టర్ గారు కూడా దీనిపైన ఈ ఇష్యూ తెలిసి కూడా, రెవెన్యూ సమస్య తెలిసి కూడా, ఇది ఇష్యూ అని తెలిసి కూడా, ఎందుకంటే రెవెన్యూ వాళ్ళు వచ్చారు అక్కడికి, ఉండే వాళ్ళందరూ తెలిస్తే వీళ్ళకి తెలిసిన సబ్జెక్ట్ కూడా రిజిస్ట్రేషన్ చెయ్యండి అని చెప్పి డిఆర్ పైన ప్రెజర్ పెడితే, డిఆర్ ఏమో సబ్ రిజిస్టర్ పైన ప్రెజర్ పెట్టి, ఇది ప్రజల కోసం పనిచేస్తున్నారా మనం, లేకపోతే ప్రైవేట్ వ్యక్తుల కోసం పనిచేస్తున్నామా అనేది చాలా డౌట్గా ఉందండి. పార్వతీపురంలో ఇంతకుముందు చాలా మంది కలెక్టర్లు కానీ అధికారులు కానీ చూసాను తప్ప, మొట్టమొదటిసారిగా ఒక దారుణం, నేను ఎందుకే పదం వాడాల్సి వస్తుంది, వ్యక్తులు పెడతాను అని. ఇక్కడ దాదాపుగా ఇంతమంది ప్రజలు వాళ్ళు భయభ్రాంతులు చేస్తూ, రేపు వర్షాకాలం సీజన్ వస్తుంది, ఇక్కడ ఆల్రెడీ కట్టకూడదని అనే విషయాన్ని ఇరిగేషన్ కూడా ఇచ్చారు. ఇరిగేషన్ ఇది ఓకే, ఇది మ్యాప్ అండి. ఇరిగేషన్ వాళ్ళు ఇచ్చిన రిపోర్ట్ కూడా మీకు చూపిస్తాను. టెక్నికల్ గా డెప్త్ ఫ్లో క్యాలిక్యులేషన్ ఇచ్చారు. డెప్త్ ఫ్లో అది ఎంత హైట్ లో ప్రవహిస్తుంది, ఎంత సెకండ్కి ఎంత వాటర్ వస్తుంది, అవర్కి ఎంత వాటర్ అక్కడి నుంచి ప్రవహిస్తుంది అనేది క్లియర్ కట్గా డెప్త్ ఫ్లో చార్ట్ ఇది. డెప్త్ ఫ్లో చార్ట్ ఇది ఇరిగేషన్ వాళ్ళు మనకు అందించిన రిపోర్ట్. ఈ రిపోర్టు నేను ఆల్రెడీ రిజిస్టర్ వరకు కూడా పంపించాను. ఇరిగేషన్ వాళ్ళు
ఈ ఫ్లో చార్ట్ వేయడానికి టెక్నికల్ డీటెయిల్స్ ఆగండి, అది ఇరిగేషన్ సంబంధించింది అని చెప్పాను. ఇది డెప్త్ ఫ్లో అండి. ఈ డెప్త్ ఫ్లో అయిపోయిన తర్వాత అసలు దాని యొక్క విషయం ఏంటి అనేది, ఇది ఆల్రెడీ టోటల్ రిపోర్ట్ అండి. 127 సర్వే నెంబర్ పై నుంచి ఏ ఏ గడ్డలు నుంచి ప్రవాహం వస్తుంది, ఆ ప్రవాహం ఎక్కడ కలుస్తుంది, ఎంతవరకు వస్తుంది, ఈ ప్రవాహాన్ని పైన ఎన్ని కలవట్లు ఉన్నాయి అనే విషయాన్ని క్లియర్గా రాసి ఇచ్చిన ఇరిగేషన్ డిపార్ట్మెంట్ వాళ్ళ రిపోర్ట్. ఇప్పుడు ఇరిగేషన్ డిపార్ట్మెంట్ తప్పనాలా, లేదు ఇప్పుడు బ్రిడ్జ్ కడుతున్న ఆర్ఎన్బి వాళ్ళది తప్పనాలా? ఆర్ఎన్బి వాళ్ళు ఇప్పుడు బ్రిడ్జ్ కడుతున్నారు, ఈరోజే ముహూర్తం కూడా పెట్టుకున్నాం, ఈరోజు కొబ్బరికాయ కూడా కొట్టడం జరిగింది. కేబుల్స్ ఉన్నాయని చెప్పి కొంచెం ఇంకా లేట్ చేస్తున్నాం. కేబుల్ తీసేస్తే మొత్తం కనెక్టివిటీ పోతుందని ఆ కేబుల్ తీయడానికి వాళ్ళ డిపార్ట్మెంట్ వాళ్ళు రావాల్సి వస్తుంది. ఇప్పుడు ఒక దగ్గరగా 85 లక్షలు పెట్టి అక్కడ బ్రిడ్జ్ కట్టిస్తుంటే దేని కడతామండి? బ్రిడ్జ్లు కలవట్లు వాటర్ పైన కడతాం కదా, అది కామన్ సెన్సే కదా అది. అలాగే ఆ బ్రిడ్జ్ కడుతున్నా ఆ బ్రిడ్జ్ కూడా ఉందని ఇరిగేషన్ వాళ్ళు ఇచ్చున్నారండి. ఇన్ని డాక్యుమెంట్స్ ఉన్నా ఇది ఇరిగేషన్కి సంబంధించింది తెలిసినా కానీ గౌరవ కలెక్టర్ గారు ఆపాల్సి అయ్యండి కూడా లేదు చెయ్యండి అని చెప్పడాన్ని ఏ విధంగా కన్సిడర్ చేయాలో నాకు అర్థం అవ్వట్లేదు. దీనిపైన సీరియస్గా ఈ విషయాన్ని నేను ముఖ్యమంత్రి గారికి తీసుకెళ్తాను. ఎందుకంటే కూటమి ప్రభుత్వం ప్రజల పక్షపాతి. ఎందుకంటే ఈ ఊరి వాసిగా నేను కూడా ఉంటుంది వెంకంపేటలోనే, ఈ గ్రామ వాసిగా నా పైన కూడా అంతే బాధ్యత ఉంది. అక్కడ ఖచ్చితంగా కానీ ఆ కెనాల్ కాపాడుకుంటాం, ఆ క్యాష్ గార్డింగ్ని కాపాడుకుంటాం, ఆ చెరువులను కాపాడుకుంటాం అనే విషయాన్ని మీ అందరికీ తెలియజేస్తున్నాను. ఇవన్నీ ఉండగా కానీ నిన్నటికి నిన్న రిజిస్ట్రేషన్ చేసుకున్నారండి. నిన్నటికి నిన్న రిజిస్ట్రేషన్ జరిగింది. ఇన్ని డాక్యుమెంట్స్ ఉన్నా, ఇన్ని ఇరిగేషన్స్ ఉన్నా రిజిస్ట్రేషన్ జరగడం అసలు ఏం జరుగుతుందో అర్థం అవ్వట్లేదు. జిల్లాలో ఏం జరుగుతుందో అర్థం అవ్వట్లేదు. జేసీ గారికి ఉండే జేసీ షీట్ ఉంటుంది, వర్క్ షీట్. మాకుండే వర్క్ షీట్ మాకుంటుంది. ఒక ప్రైవేట్ వ్యక్తుల కోసం అధికారులు ఇంతమందికి ఫోర్స్ చేయడం ఏంటో నాకు అర్థం అవ్వట్లేదు. దీనిపైన ఖచ్చితంగా తాడోపేట చేసుకోవాలి. ఇక్కడ అధికారులు పాలిస్తున్నారా లేకపోతే ఏలుకున్న ప్రభుత్వం పాలిస్తుందా అనే విషయాన్ని ఖచ్చితంగా మాట్లాడాల్సిన అవసరం ఉంది. నా ప్రజలకి నా ప్రాంతానికి నష్టం జరిగితే మాత్రం ఒప్పుకునేదే లేదు. గతంలో చాలా నష్టాలు జరిగాయి నా ప్రాంతానికి, ఇక అది నేను జరగనివ్వను. ఇక్కడ ఉండే ప్రభుత్వ భూమి మొత్తానికి కూడా ప్రభుత్వాన్ని దగ్గర ఉండాలి, ప్రైవేట్ వ్యక్తుల దగ్గర ఉండకూడదనే ఉద్దేశంలోనే నా ప్రయత్నం. ఇందులో ఎవరిని వ్యక్తిగతంగా కాకుండా ఎవరు హోదాలో ఉన్నారో ఆ హోదా పని చేయాల్సిందే. కలెక్టర్ చైర్ అయితే కలెక్టర్ చైరు, జేసీ చైర్ అయితే జేసీ చైరు, ఎంఆర్ఓ అయితే ఎంఆర్ఓ, రిజిస్టర్ అయితే రిజిస్టరు, వాళ్ళు పనులు చేయాలి తప్ప నేను ఎవరిని వ్యక్తిగతంగా దూషించట్లేదు, ఎవరి గురించి వ్యక్తిగతంగా మాట్లాడట్లేదు. నేను మాట్లాడుతుంది వ్యవస్థ తన పని తను చెయ్యట్లేదు అంటున్నా. వ్యవస్థ తన పని చెయ్యట్లేదు అంటున్నా. ఎంత క్లియర్గా డాక్యుమెంట్ రాసుకున్నారండి. ఇదే సర్వే నెంబర్లో, అదే సర్వే నెంబర్లో ఒకవైపు ఇరిగేషన్ వాళ్ళు క్లియర్గా చెప్పారు, ఈ రిజిస్ట్రేషన్ ఏమొచ్చి అద్భుతంగా జరిగిపోయింది. దాదాపుగా అక్కడ ఉండే మొత్తం ప్లేస్ని కూడా వీళ్ళు తీసేసుకోవడం జరిగింది. ఇది పరిస్థితి. దీనిపైన నేను పై అధికారులకి ఆల్రెడీ చెప్పడం జరిగింది. ఇక గౌరవ ముఖ్యమంత్రి దగ్గర కూర్చొని మాట్లాడాల్సిన విషయం అయితే ఈ విషయం అని తెలియజేసుకుంటున్నాను. ఈ సమాచారాన్ని మీకు ఇవ్వాలి, మీతో పంచుకోవాలనే విషయాన్ని మాట్లాడడానికి మీరు ఇచ్చిన అవకాశాన్ని ఖచ్చితంగా మరొకసారి చెప్తున్నాను. నా ప్రాంతానికి అన్యాయం జరిగినా, నా ప్రాంతవాసులకు అన్యాయం జరిగినా ప్రశ్నించే గొంతుకు ఎప్పుడు ఆగదు. అది నేను ఎమ్మెల్యేని అవ్వచ్చు లేకపోతే కాకపోవచ్చు, కానీ ఈ ప్రాంతం అనేది అత్యధిక ప్రాధాన్యత నా విషయంలో. అందుకని ఇది ఇంకా ఖచ్చితంగా దీన్ని గౌరవ ముఖ్యమంత్రి దగ్గరికి, గౌరవ ఇరిగేషన్ మంత్రి దగ్గరికి తీసుకెళ్తానని తెలియజేసుకుంటూ, మా డిమాండ్ ఏంటంటే ఇమీడియట్గా రిజిస్ట్రేషన్ని క్యాన్సిల్ చేయాలి. ప్రజలు ఆల్రెడీ అక్కడ ఏమి కట్టనివ్వరు, ఆ విషయం నాకు తెలుసు. ఎవరు కూడా తన గోయిని తానే తవ్వుకోరు. కాకపోతే ఎందుకు అంత అంటే అక్కడ ఉన్న విషయాన్ని, ప్రజలకు ఉన్న సమస్యను కూడా పట్టించుకోలేనంత అధికారులు. ఈ ఊర్లో పుట్టాం, ఈ ఊర్లోనే ఉంటాం, తుది శ్వాస వరకు ఇదే ఊర్లో ఉండేవాళ్ళం కాబట్టి ఈ ఊరు బాగు కోసం ఆలోచించే ఈ పోరాటం అనే విషయాన్ని మరొకసారి తెలియజేసుకుంటూ, ఈ అవకాశం ఇచ్చిన మీ అందరికీ, అలాగే మీకు మొత్తం స్టోరీ అంతా అర్థమై ఉంటుంది ఎక్కడి నుంచి ఎలా జరిగింది అనేది. డిస్ట్రిక్ట్ రిజిస్టర్ గారి, సబ్ రిజిస్టర్ గారికి మెమో ఇవ్వడం కూడా జరిగింది. అంటే నేను చెప్తుంది ఏంటంటే ఒక జిల్లా అధికారి
దాదాపుగా 500, 200, 300 ఇళ్ళు ఉన్న వాళ్ళు కాకుండా ఒక వ్యక్తి కోసం పనిచేయడాన్ని ఏ విషయంగా కన్సిడర్ చేయాలి? ఈ మధ్యలో ఏమైనా లావాదేవీలు ఉన్నాయా, ఏం జరిగాయో కూడా నాకైతే తెలీదు, ఆరోపణలు కూడా రాలేదు. ప్రస్తుతానికి ఒక వ్యక్తికి ఫేవర్ చేయాలంటే అయితే రిలేటివ్ అయినా అయి ఉండాలి, లేదు నాదేనా అయి ఉండాలి, లేక ఇంకేదైనా అయి ఉండాలి. సో ఆ విజ్ఞత మీకే వదిలేస్తున్నాను. జై హింద్.